వైసీపీ దొంగ ఓట్ల దందా సాగిస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. దొంగ పేర్లు చేర్చి అసలైన ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోగా డబుల్ ఎంట్రీ నమోదు చేశారని రవీంద్ర అన్నారు. ఓటర్ జాబితా విషయంలో గుంటూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న కోవెలమూడి రవీంద్రతో మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఉంది. ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఈ ఓట్ల జాబితాలో చేర్చడం కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే ఎత్తి చూపుతా ఉన్నారు. ప్రస్తుతం మనతో అసలు ఈ దొంగ ఓట్ల వ్యవహారం ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర గారు చెప్పండి, ఏంటి ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగోట్లు అధికంగా ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీ ఇప్పటికే పార్టీ చాలా మందిని గుర్తించినట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? గుంటూరులో ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఒకే డోర్ నెంబర్ మీద సుమారుగా 800 ఓట్లు పెట్టారు. అసలు ఒక డోర్ నెంబర్ 800 ఓట్లు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మా ఇంటికి వెళ్ళాము. అది ఒక అబాండెడ్ హౌస్లో ఎక్కడ మనుషులు కూడా నివాసం లేని ప్రదేశంలో పెట్టారు. తర్వాత ఒక కాలేజీలో ఒక 85 ఓట్లు ఉన్నట్టుగా పెట్టారు, వెరిఫై చేసాం లేదు. అట్లాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా కష్టం. వాళ్ళు ఈ యొక్క యుక్తులు ఉపయోగిస్తూ ఈ ఓటర్లను ఏ విధంగా మనం ప్రభావితం చేయగలం, ఏ విధంగా ఓటర్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ జనసేన సానుభూతి పరులు కానీ ఏ విధంగా వాళ్ళ ఓట్లను డిలీట్ చేయించాలి ఇక్కడ మనం అదే యొక్క ప్రమాణంగా వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే గుంటూరులో సుమారుగా 2,80,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో. దీన్ని ఏ విధంగా మనం ఇక్కడ ఎట్టి చేసినా వాళ్ళు గెలవడం కష్టం. అందులో జనసేన బలంతో ఇంకా అసలు అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. దీన్ని ఇక ఫైనల్గా వాళ్ళు ఏంటి ఓటర్ లిస్టు నుంచి వాళ్ళ క్యాస్ట్ వైజ్గా ఓటర్లు కలెక్ట్ చేస్తున్నారు. కాపు మనకు పడదు, అది ఎట్లా డిలీట్ చేయాలి, కమ్మ పడదు, బీసీ పడదు, ఇట్లా కొన్ని ఇంటింటికి తిరిగి క్యాస్ట్ వైజ్గా ఓట్లు అడిగి అసలు వాలంటీర్లకి ఈ యొక్క ఎక్కడ హక్కు లేదు. అసలు వాలంటీర్ల విధుల్లో కూడా ఈ విధంగా చేస్తే మేము కేసు పెడతాను కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ ఉద్యోగం కూడా పోద్ది. వాలంటీర్ల విధుల్లో ఎక్కడ ఓటర్ వెరిఫికేషన్ చేసి క్యాస్ట్ అడగమని చెప్పి ఎక్కడా లేదు. దీన్ని కావాలని చెప్పి ఈ యొక్క అధికార బలంతో ఇక్కడున్న విడుదల రజని మంత్రి బలంతో ఆమె ఏదో ఇక్కడ గెలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క డేటా కలెక్ట్ చేయమని అడుగుతున్నారు. ఇది ఎప్పుడైనా హెల్దీ కాంపిటీషన్లో ఎలక్షన్ గెలవాలి, అంతేగాని ఇక్కడ చాలామంది ఓటర్లు ఓటు తీసేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అట్లా జంబ్లింగ్, ఇక్కడున్న బూత్లో ఒక ఫ్యామిలీ ఉంటే 2 ఓట్లు ఇక్కడ 2 ఓట్లు పలకలూరులో వేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు ఇప్పటికే చనిపోయిన వాళ్ళ ఓట్లు చాలా ఉన్నాయి, వాటి అన్నింటినీ తొలగించమని చెప్పినా కూడా చేయట్లేదు. అట్లాగే డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, ఒక బూత్లో ఉన్నాయి. మీ మీడియా సోదరులకు కూడా ఈస్ట్లోను వెస్ట్లో కూడా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడే 10 టీవీ విలేకరు కూడా చెప్పాడు, 2 చూపించాడు. ఈ విధంగా తప్పులు జరుగుతూ ఉంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇదంతా ఐవాష్గా పైనుంచి జగన్ ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం వీళ్ళు ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇంతకుముందు కూడా మేము ఇట్లాగే ఓట్లు తీసేస్తే 2019లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి బూతుల్లో మళ్ళీ ఓట్లు చేర్పించాం. దయచేసి గుంటూరు ప్రజలు మాత్రం మీరు అప్రమత్తంగా ఉండి ఈ ఓట్లు ప్రతిరోజు మీరు చెక్ చేసుకోవాలి. ఈ దౌర్భాగ్యం ఏంటి అంటే ఈ ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మన ఓటు కూడా తీసేసే వాళ్ళు ఏదో ఒక ఫామ్ పడేస్తున్నారు, డూప్లికేట్ ఫామ్. మనం ఏమీ చూసుకోలేం కదా, చాలామందికి ఆన్లైన్లో చూసుకుంటాం కూడా తెలియదు. ఇంకా అందరూ అప్డేట్ అవ్వలేదు టెక్నాలజీని కూడా. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా అయినా లేదా తెలుగుదేశం నియరెస్ట్ ఆఫీసుల కన్నా వెళ్ళి తప్పకుండా మీరు ఇట్లాంటి మీ ఓటు ఉందా లేదా కనీసం 5-6 రోజులకు ఒకసారి చూసుకోవాలి. తీసేస్తే మళ్ళీ ఇప్పుడు చేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి చేర్పించండి. ప్రధానంగా విడుదల రజనీకి సంబంధించి విడుదల ఇంటి పేరుతోనే పెట్టారు. అది అమరావతి రోడ్లో మేము వెళ్ళాము, అబ్జెక్షన్ పెట్టాము, వాళ్ళు రమ్మన్నాము బిఎల్ఓని. వాడు భయపడ్డాడు, వెంటనే డిలీట్ చేశాడు. అంటే మేము ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కట్ చేస్తుంటే జరుగుతుంది. కానీ ఇది బిఎల్ఓలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గవర్నమెంటే వస్తుంది పోతుంది, ఎవరైనా శాశ్వతం కాదు అధికారం అనేది, కానీ మీ ఉద్యోగం శాశ్వతం. మీరు ఈ విధంగా కనుక చేస్తే మీ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను బిఎల్ఓలు కూడా. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగోట్ల విపరీతంగా ఉన్నాయని గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర చెప్తా ఉన్నారు. ఎన్ని కుయుక్తులు పనినా కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.